కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడానికి మీకు అసలు మెయిన్ రోల్ మోడల్ ఏంటి సార్ అసలు? నవోదయ స్కూల్లో చదివాను. సో అక్కడ మీరు గమనించినట్లయితే మేమంతా ఎన్సీఆర్టీ సిలబస్, సిబిఎస్ఈ సిలబసే చదువుతాం. ఒకటి అది యూపీఎస్సీకి అదే సిలబస్ ఉంటుంది, అదొకటి క్రైటీరియా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో ఎక్కడో ఎదగాలి, తల్లిదండ్రులు చదవలేదు, సో చదువు విలువ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి, సో మమ్మల్ని ఎంతవరకైనా చదివేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి, సో మంచి ఉన్నతమైన స్థితి నుండి తల్లిదండ్రులను బాగా చూసుకొని సమాజ సేవ చేయాలన్న దృక్పథం ఒకటి. తర్వాత మాకు నవోదయలో ఉన్నప్పుడు రెగ్యులర్గా కలెక్టర్స్ వచ్చేవాళ్ళు విజిటింగ్. సో కలెక్టర్స్ ఏ ప్రోగ్రామ్ అయినా కలెక్టర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్షన్స్. సో అట్లా ఏంటంటే ఏమంటారు, నవోదయలో ఏంటంటే చదువుతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందండి. సో ఆ పర్సనాలిటీ నేను ఎవ్రీ ఈవెంట్, దాన్ని ఏమంటారు, ఎలక్యూషన్ అయినా డిబేట్ అయినా ప్రతి దానిలో, యూత్ పార్లమెంట్ అయినా ఏదైనా పార్టిసిపేట్ చేసేవాడిని. సో దాని ద్వారా ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్కి ఇన్లైన్లో ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం సిబిఎస్ఈ యూపీఎస్సీ కావాల్సిన మెటీరియల్ మాకు అప్పుడే సిబిఎస్ఈ బుక్స్ కాబట్టి అట్లా ఆ విధంగా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశం ఒకటి. ఆ తర్వాత ఏంటంటే అప్పటికి నాకు పెళ్ళి అయిపోయిందండి. నేను జాబ్ చేసిన సంవత్సరంలోనే పెళ్లి చేసుకున్నాను. తర్వాత మా వైఫ్ గవర్నమెంట్ జాబు, తను ఇక్కడ జాబు, నేను ఎక్కడ ఢిల్లీలో ఉండేవాడిని. సో ఇది మా ఇద్దరికి చాలా కష్టమయ్యేది, దూరం. సో నేనేమనుకున్నా అంటే నేను ప్రిపేర్ అవుతాను, నా దగ్గర సత్తా ఉంది, సో నేను చేయగలుగుతాను నేను అన్న ఉద్దేశంతో అక్కడ జాబ్ రిజైన్ చేశాను. అంటే చాలా కష్టమైంది. ఏ ఇయర్లో? 2018లో నేను జాబ్ రిజైన్ చేసి, రిజైన్ చేసే చాలా బాధ ఉండేది, ఎందుకంటే పోషించాలి కుటుంబాన్ని అంతటిని. కానీ అయినప్పటికీ నా భార్య జాబ్ చేస్తుంది, అప్పటికి తక్కువ శాలరీ వచ్చేది తనకు. అయినప్పటికీ సో తను సపోర్ట్ చేస్తా అన్నది. ఆ ఉద్దేశంతో ఇంకొకటి, ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లో చూశాను కదా, సో ఐఏఎస్ అవ్వాలన్న డ్రీమ్. సో ఇవన్నీ నన్ను నడిపించినాయి ఈ ఫీల్డ్కి.